ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అవును, అవే ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నావు. నిన్ను కూడా చాలా సార్లు విన్నాను ఇది. అవే ఎక్స్ప్రెషన్లు ఇస్తుంది, ఇవే చేస్తుంది. ఎందుకు శేఖర్ మాస్టర్ అంత లేపుతున్నాడు అని అన్నా. అసలు శేఖర్ మాస్టర్ లేపుతున్నారు అంటున్నారు కానీ అది కాదు. ఇప్పుడు మీరు ఉన్నారండి, నార్మల్ గా మీరు ఒక స్టైల్ చూస్తున్నారు, రోజు ఒక స్టైల్ చూస్తారు. ఇప్పుడు వెస్టర్న్ డాన్స్ మీ ముందు చేస్తారు. ఒక్కసారి వచ్చి ఒక మాస్ సాంగ్ చేస్తే మీరు వావ్ సూపర్ అంటారు ఎవరైనా సరే. నార్మల్ పర్సన్ ఒక డప్పు కొడుతుంటే మనకు కాలాగదు. మాస్టర్స్ చాలా మందిని చూసారు, అందరు జెమ్స్ చేయడము, వెస్టర్న్ సాంగ్స్ చేయడం. ఒక్కసారి నేను ఫోక్ సాంగ్ చేయడంతోనే ఒక వేరియేషన్ వచ్చింది ఆయనకి. అది చూసి అనడం తప్పేముంది చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. కొంచెమైనా బుర్ర ఉంది వీళ్ళకి, నాకు అర్థం కావట్లేదు అది. దానికి కూడా కామెంట్స్ పెట్టారు, ఎందుకు ఎంత ఓవర్ ఎక్సైట్ అవుతున్నాడు. ఇప్పుడు మీరు ఉన్నారండి, అంటే నార్మల్ గా మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. నార్మల్ గా మీరు తెలంగాణ సాంగ్ వినగానే మీకు ఏమనిపిస్తుంది? మాస్ డాన్స్ ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. వెస్టర్న్ సాంగ్ చేసినప్పుడు ఇలా అంటారు. వేరియేషన్ ఉంటది కదా. మాస్టర్ అన్ని చూసి ఒకటేసారి ఫోక్ సాంగ్ వచ్చి నేను చేయడంలో, అంటే నార్మల్ సాంగ్ కి నువ్వు అదే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు, అదే వాళ్ళు అంటున్నారు కానీ నిజంగా వాళ్ళు టీవీలో చూడకన్నా నా లైవ్ లో నా పర్ఫార్మెన్స్ చూస్తే వాళ్ళే క్లాప్స్ కొడతారు. అంతేనా? పక్కా కొడతారు. ఇప్పుడు లైవ్ లోకి వచ్చి చూడు అలా నేను చెప్తున్నాను వాళ్ళకి. నన్ను చూసి 5 years నుంచి ఉంటున్నాను, ఫోక్ సాంగ్స్ అవే చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఊకే నా ఫేస్ చూసి ఇదే ఎక్స్ప్రెషన్స్, సేమ్ ఎక్స్ప్రెషన్. కానీ సగం మంది అలా అంటారు కదా, సగం మంది మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. జానుకి ఫేమస్ అయిపోయాక ఇది వచ్చేసాక యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ అనే వాళ్ళకి అసలు నాకు పొగరు ఉండదు, ఫస్ట్ యాటిట్యూడ్ ఉండదు. నేను అందరితో చాలా కలిసిపోయి ఉంటాను. నాతో జర్నీ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు దూరం నుంచి చూసి జడ్జిమెంట్ చేయడం వేరు. నాతో నిజంగా ఒక 1 day వచ్చి 5 minutes చాలు నాతో మాట్లాడితే వాళ్ళకి అర్థమైపోతుంది నేను ఏంటనేది. చాలా మంది నాతో అన్నారు కూడా, ప్రొడ్యూసర్స్ కూడా, మీకు చాలా పొగరు ఉంటదంట అమ్మో మీతో మాట్లాడంటున్నారు. షూటింగ్ వచ్చిన తర్వాత సారీ జానమ్మ అని ఇలా దండం పెట్టి చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఉండదు, అసలు ఉండదు. అసలు ఉండదు. యాటిట్యూడ్ ఎప్పుడు ఉండాలి? సందర్భం బట్టి ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు. కొంచెం అంటే ఒకవేళ వేరే రకంగా, ఒకవేళ నన్ను ఎవరైనా అన్నప్పుడు మంచి రకంగా అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి మాట్లాడేటప్పుడు యాటిట్యూడ్ వస్తుంది. నేను ఇది కాదు అలా వస్తుంది కొంచెం, అంతే. ఎందుకు యాటిట్యూడ్, ఎందుకు పొగరు అవసరం లేదు. ఈ రోజు ఇంత ఉందాం, తర్వాత ఇంత అవుతాం, కానీ మనమైతే ఎప్పుడు అలాగే ఉండాలి. అది నమ్ముతాను నేను. ఎలా ఈటీవీ వాళ్ళు నిన్ను ఎలా కాంటాక్ట్ అయ్యారు, ఎందుకు కాంటాక్ట్ అయ్యారు? మనకి ఎందుకు కాంటాక్ట్ అయ్యారో తెలియదు. మనకు కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు నేను బయట ఉన్నాము, టూర్కి వెళ్ళి ఉండి 24th అన్నారు. అప్పుడు ఒక డేట్ చెప్పారు. సారీ అండి నేను రాలేను, నేను టూర్కి వచ్చాను, నేను రావడానికి కుదరదు, ప్రాక్టీస్ కూడా ఆ టైంలో చేయలేను కదా అని చెప్పేసి వదిలేసాం. సరే అండి ఓకే అని కట్ చేశారు. మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. లేదండి మీరు కంపల్సరీ కావాలి అని అన్నారు. నీ అమ్మ మళ్ళీ వచ్చింది కదా, మంచి ఛాన్స్ కదా, మన డాన్స్ కూడా మన టాలెంట్ అనేది అక్కడ చూపించచ్చు కదా అని చెప్పేసి ఓకే అని చెప్పాను. ఆఫీస్కి వెళ్ళాను. డాన్సర్ టోనీ ఎలా పరిచయం మీ ఇద్దరికి? అంటే నార్మల్ గా మాది గోదావరికని కదా కాలనీ, వాళ్ళది కూడా గోదావరికని. నార్మల్ తను డాన్సర్, నేను డాన్సర్. అక్కడ ఉండేవాళ్ళు రవి అన్నయ్య అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే, ఒరే నీ కరెక్ట్ పర్సన్ అంటే టోనీరా, ఇలా బాగుండేది, మీ ఇద్దరు పేరు చాలా బాగుంటది అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఎవరు ఈ టోనీ ఇలా బాగుంటది అని. తర్వాత పరిచయం అయింది. పరిచయంలో కలవక ముందే మీకు అందరూ అనేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. అంటే నేను చాలా అప్పుడు ఇంకా స్పీడ్ చేసేదాన్ని అన్నమాట డాన్స్. సో తన స్పీడ్ కి నీ స్పీడ్ కి చాలా బాగుంటదిరా అని చెప్పేవాళ్ళు. మా ఫ్రెండ్ రా డాన్స్ పేరుగా బాగుంటది అంటే నిజం పేరు అనేసుకున్నావా? అలా ఏం కాదు కానీ ఎవరైనా అనుక అప్పుడు పరిచయం అయిన తర్వాత అలా పరిచయాలు అయ్యి అలా పోయి పెళ్లి జరిగింది. ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు నార్మల్ గా? నా 8th class లో అనుకుంటా. 2 years అయిందా మొత్తం? 2 years లవ్. 3rd year లో పెళ్ళి అయిపోయింది. మరి ఇంత లవ్ చేసుకున్నారు కదా, బ్రేకప్ అవ్వడానికి ఎందుకు రీజన్? అంటే 3 years లవ్, సడన్ గా ఒక రోజులో బ్రేకప్ ఎందుకు? అలా ఒక రోజులో కాలేదు, అది కొన్ని సిచ్యువేషన్ ఇంకా అలా జరిగింది. ఫీల్ అయ్యావా అనవసరంగా వదిలేసాను అని? అనవసరంగా వదిలేసానని కాదు కానీ బాధపడ్డాను. చాలా రోజులు బాధపడ్డాను. అరే ఇలా కాకుంటే బాగుండేది, ఇద్దరం బాగుండే వాళ్ళం కదా, అలా బాధపడ్డాను. అంటే మీ మాటలు వింటుంటే ఎవరి తప్పు లేదు. దిష్టి కొట్టింది మాకు బాగా. అదే అంటే దిష్టి తగులుతూ విడిపోతారా? నిజంగానే విడిపోతారు.
అది ఫ్రెండ్షిప్ అయినా ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా సరే మన మీద కళ్ళు పడ్డాయి అనుకో విడిపోతాను. నమ్ముతారా ఇది? నమ్ముతాను, నేను చాలా నమ్ముతాను. ఇంకా నాకు జరిగింది కాబట్టి నేను నమ్ముతాను. దిష్టి వల్లే విడిపోయింది. ఇప్పుడు తమిళ పెట్టండి, దిష్టి పల్ల విడిపోయిన వీళ్ళిద్దరు ఎందుకయ్యా సామి ఇదంతా నాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసావా విడిపోయినాక? లైక్ పెళ్ళి అయ్యాక కానీ లేకపోతే విడిపోయాక కానీ? పెళ్లిలో పెళ్ళి అయిన తర్వాత బాగున్నాం, మేము బాగున్నాం, ఇద్దరం ఈవెంట్స్ చేసుకున్నాం, లిరిని బాగా చూసుకున్నాం, అంత కొన్ని ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు నేను, ఎందుకంటే పాతవి తవ్వేసి తన లైఫ్ బాగుంది, నా లైఫ్ బాగుంది, మధ్యలో మళ్ళీ టాపిక్స్ చేసి మళ్ళీ వెనక్కి లాగడం నాకు ఇష్టం లేదు. తర్వాత పెళ్ళి అంటే ఇంకా అయిపోయిన తర్వాత, గొడవ అయిపోయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు నన్ను. అంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ చాలా, ఇప్పటికీ తప్పట్లేదు అది. ఇంకా లోకంలో మేము ఇద్దరమే ఉన్నాము, మా ఇద్దరికే డైవర్స్ అయిపోయినాయి, వీళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్స్, ఎవరు విడిపోలేదు అన్నట్టు చేస్తున్నారు జనాలు అయితే నిజంగా. అలా అప్పుడు కూడా అలాగే చేశారు. క్వశ్చన్ చేస్తారా రోడ్డు మీద నడుతుంటే? అప్పుడు చేశారు. అప్పుడు నేను ఇలా వెళ్తుంటే, అరే నేను మొగుడు వదిలేశారంటారా దీన్ని, ఇది ఏం చేసిందోరా, మొగుడు వదిలేశాడు అని చెప్పి అన్నారు. ఇలా వదిలేసిన తర్వాతనే కదా నాకు ఎక్కువ అలా అలా చాలా స్ట్రగుల్స్ పడ్డాను. ఎవరున్నారు నీకు సపోర్ట్గా అప్పుడు? మమ్మీ డాడీ. అమ్మ నాన్న ఏమన్నారు? మా మమ్మీ డాడీ అసలు, మా డాడీ గురించి చెప్తేనే ఏడిపోతుంది నాకు. అంటే మా డాడీ ఎలా అంటే, వీళ్ళకి ఎలా ప్రేమ చూసుకోవాలో తెలియదు మా మమ్మీ డాడీకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ గురించి నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. ఇక్కడ అంటే అందరూ లవ్ యూ డాడీ, ఇప్పుడు ఈ జనరేషన్ లో అప్పుడు అంటే అప్పుడు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం ఏడ్చినా ఎందుకు ఏడుస్తున్నావు, ఇది కావాలా ఇట్లా. ఫస్ట్ మా డాడీకి సారీ అని చెప్పాలని ఉంది గట్టిగా, హగ్ చేసుకొని. కానీ ఆయనకి ఆ ఫీలింగ్స్ ఉండవు, అంటే తెలీదు. చెప్పినా కూడా ఎందుకు ఏడుస్తుందో అంటాడు. మా మమ్మీ కూడా అంతే. నేను లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా చిన్న మాట అనలేదు నన్ను, చిన్న మాట. ఎందుకు చేసుకున్నావు ఆయన అడగలేదు. మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్ళినప్పుడు సారీ డాడీ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాం అంతే. ఎంత బాగా చూసుకున్నాడు మా ఇద్దరిని తెలుసా, ఇంత మాట కూడా అనలేదు ఎప్పుడు. నాకు ఆయన వద్దు డాడీ అన్నప్పుడు ఏమనలేదు, మళ్ళీ కావాలి డాడీ అన్నప్పుడు ఏమనలేదు. నిజంగా మా డాడీ దొరకడం నాకు చాలా అదృష్టం. ఆయన గురించి ఎప్పుడు అసలు ఎక్కడ మాట్లాడలేదు నేను, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఐ లవ్ యూ డాడీ అంతే. అంటే ఒక అమ్మాయికి ఒక డాడీ సపోర్ట్ ఎంత ఉండాలో కానీ నాకు మా డాడీ ఫ్రెండే. ఇద్దరం కూర్చుంటాం, మాట్లాడుకుంటా ఉంటాం బాగా. రాత్రి కూర్చుంటారు, తాగుతా ఉంటాను, నేను పోస్తా సిట్టింగ్ చేసుకొని కూర్చొని మంచిగా మాట్లాడుతా. మా డాడీ నాకు ఎప్పుడు ఫోన్ చేయడు, మా మమ్మీ డాడీ అసలు నాకు ఫోనే చేయరు. ఒక అమ్మాయిగా బయటకి ఇంత తిరుగుతానా అంటే వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, అయిపోయిందా, అసలు ఫోనే ఉండదు. వెళ్ళింది చేసుకుని వస్తాను, తనకు తెలుసు. 3 months ఒకసారి మా డాడీ ఫోన్ చేస్తే ఏడుతాను ఫుల్, స్క్రీన్ షాట్ పెట్టి స్టేటస్ పెడతాను, మా డాడీతో ఇంతసేపు మాట్లాడాను. మొన్న నార్మల్గా ఏడుపు వచ్చేస్తుంటది నార్మల్గా, లేకపోతే ఒక టాపిక్ ఇక్కడ పెయిన్ ఉంటది కదా. ఇప్పుడు డాడీ గురించి తీసినాకనే పెయిన్ వచ్చింది. మా డాడీతో నేను అంత ఉన్నాను, మా డాడీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. నాకు మా డాడీ లిరి చాలా, వీళ్ళిద్దరు పేరు ఎత్తే నేను ఏడ్చేస్తాను ఫస్ట్. మీ అబ్బాయి అంత ఇష్టమా మీ అబ్బాయి అంటే? చచ్చిపోతాను వాని కోసమే బతుకుంది నేను. ఇప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత మీ అబ్బాయిని పంపించాలి, నాన్న దగ్గర పంపించాలి అని అంటే పంపించరు. అంటే యాక్చువల్ లా ప్రకారంగా నార్మల్గా కొన్ని ఇయర్స్ అమ్మ దగ్గర, ఎన్ని ఇయర్స్ అని అమ్మ దగ్గర ఉండాలి అని చెప్పి. అలా అంటే నాకు గుండె అయిపోతుంది. లేదు జనరల్గా అడుగుతున్నా. లిరి వెళ్ళడు, అమ్మ కాడే ఉంటా అని చెప్తాడు. షూర్ నేను ఉంటును, సపరేట్ గా మనతో మీరు మాట్లాడండి, వాడు చెప్పేస్తాడు. వెళ్ళడాడు. అంటే అబ్బాయి ఇష్టం, అబ్బాయి ఇప్పుడు నా ఇష్టం లేదు, తన ఇష్టం లేదు, వాళ్ళు ఇదిగా అడుగుతారు కదా, మా మమ్మీని వదిలిపెట్టి రానని చెప్తాడు. ఇప్పుడు హ్యాపీయా మొత్తం అంతా, మీ అబ్బాయి మీరు అంతా హ్యాపీ? మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. అవును, యాక్చువల్లీ పేరెంట్స్ మధ్య జరిగినవి పిల్లలకి చెప్పకూడదు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి నార్మల్గా అనుకుంటుంటారు బయట, నార్మల్గా జనరల్గా. నేను ఒక దాంట్లో నేను చూసిన దాంట్లో మీరు చెప్పారు, నాకు జరిగిన లైఫ్లో ప్రతి ఒక్కటి నేను మా అబ్బాయితో షేర్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ మదర్ ఉన్నప్పుడు ఆ పిల్లలకి అవి తెలియకూడదు. ఫాదర్ లేడు, సో అన్నీ నేనే వానికి. నేనైనప్పుడు నా లైఫ్లో ఏం జరుగుతుందో వానికి ఒక్కనికే తెలియాలి, ఎవరికి తెలియకూడదు. ఇప్పుడు వాడు అబ్బాయి అండి, నార్మల్గా చెప్తున్నాను, వాడు ఇంకొక 5 years అయితే పెద్దగా అవుతాడు. పెద్ద అయిన తర్వాత బయటికి వెళ్తాడు, జనాల గురించి తెలిసిందే కదా, ఎవడో ఒక మాట అంటాడు. అప్పుడు వీనికి ఏం తెలియదు అనుకో,
వాడు వచ్చి నన్ను క్వశ్చన్ వేస్తాడు, అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటమ్మా అని. వీనికి అన్నీ తెలిసాయి అనుకో, మా మమ్మీ గురించి నాకు తెలుసురా, మీరేంట్రా అనేది, వెళ్ళండి రా అంటాడు. దానికి దీనికి ఎంత ఉంది? సో నా కొడుక్కి నా లైఫ్లో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అన్నీ తెలియాలి. నేను వానికి అన్ని షేర్ చేసుకో, నాకెవరున్నారు ఇంకా షేర్ చేసుకోవడానికి? వాడు ఒక్కడే ఉన్నాడు. సఫర్ అవ్వడా అసలు వాడు నాకు ధైర్యం చెప్తాడు తెలుసా. అవునా? చాలా లిరిని చూస్తే మీరు అలా ఉన్నారు కానీ చాలా మెచ్యూరాడు. చాలా మీ తెలివితేటలు ఎక్కువ వచ్చినట్టు బాగా. అసలు వాడు వానితో మాట్లాడితే మీకు అర్థమవుతుంది. అంత బాగా మాట్లాడతాడా? అంత బాగా మాట్లాడతాడు. నాకు ధైర్యం చెప్తాడు నేను ఏడుస్తే. ఎందుకు ఏడుస్తారా? అలా ఇంకా మరి బాధ వచ్చినప్పుడు ఎవరికి షేర్ చేసుకోవాలి? ఇప్పుడు బయటకు వెళ్తాం, షూట్స్ చేస్తాం, కొందరు మంచిగా మాట్లాడతారు, కొందరు చెడుగా మాట్లాడతారు. అట్లా మాట్లాడినప్పుడు ఇంటికి వెళ్తాను, మనం చూడగానే ఏడుపు వస్తుంది, గట్టిగా పట్టేసుకొని డాడీ ఇలా అన్నారా ఈ రోజు నన్ను అన్నీ చెప్తాను. శివ గారు తెలుసా, నేను ప్రతి పిన్ టు పిన్ చెప్తాను వానికి. నేను నాకు ఎవరైనా ప్రపోజ్ చేసినా ప్రపోజ్ చేశారు లిరి నాకు అని చెప్తాను నేను సీరియస్ గా. ఎవడాడు అంటాడు, ఎవడాడు అంటాడు, నాకు నచ్చలేదు లిరి అని చెప్తాను నేను. ఉండేలే అప్పుడు, చెప్పకూడదు పేరు, నార్మల్ గా అంటే ఎవరికైనా ఉంటారు, నేను కూడా మనిషినే కదా, నాకు కూడా క్రష్ ఉంటారు. నాకు అనుష్క అంటే క్రష్, హీరోయిన్ మీరు హీరోయిన్ క్రష్. నార్మల్ గా ఒకరంటే ఇష్టం ఉండే, అంటే వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు, నేను వాళ్ళని ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు చూడలేదు. కానీ బట్ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ నచ్చి కొంచెం ఇష్టపడ్డాను. ఇప్పుడు ఇది చెప్పారా మీ అబ్బాయికి? చెప్పాను, ఒరే వాళ్ళ క్యారెక్టర్, ఓ అవునా, ఓకే ఓకే. కన్వే చేశారా ఆయన దాకా? చెప్పాను ఆయనకి. అబ్బాయికా చెప్పలేదు, చెప్పాలని లోపు పెళ్లి అయిపోయింది. సీరియస్ గా ప్రామిస్, ఇది ప్రామిస్, ఇది పెళ్లి అయిపోయింది. అయ్యో దేవుడా, పెళ్లి అయిపోయిందా, ఓకే పర్లేదులే, చూసుకుంటున్నారు కదా వీడియోస్, ఓకే ఫైన్, ఇష్టం కదా చూస్తూ ఉందాంలే అలాగా. ఇంకో మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన లేదు లేదా? కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి నార్మల్గా. ఫస్ట్ మీ అబ్బాయికి ఫస్ట్ తండ్రిని తీసుకునిరా అని, లేకపోతే ఇలా కామెంట్స్ వస్తుంది, వాళ్ళకి ఏం చెప్పాలి? ఇప్పుడు తండ్రిని కల్పించండి, ఫస్ట్ ఆయన తండ్రి దగ్గర పోనాను. అరే వీనికి ఇష్టం లేదు, వీనికి అన్ని బాగా చూసుకున్నప్పుడు ఇంకెందుకు? ఇప్పుడు తండ్రి అంటే తన లైఫ్ తను చూసుకుంటున్నాడు, హ్యాపీ. మళ్ళీ మేము తన లైఫ్ లోకి వెళ్ళి మేము డిస్టర్బ్ చేయలేము, తను మా లైఫ్ డిస్టర్బ్ చేయడు. అంటే లిరితో అప్పుడప్పుడు మాట్లాడిస్తాను నేను, ఎప్పుడు బర్త్డే కంపల్సరీ మాట్లాడించాలి కాబట్టి నేను మాట్లాడిస్తాను. నేను దాన్ని అసలు అలా చేయను. ఎప్పుడైనా కలవాలనిపిస్తే కలుస్తాను, కానీ ఊకే కల్పించను. ఎందుకు ఇక్కడ ఏమైతుందంటే, ఊకే కల్పించిన కొద్దీ ఏదైనా ఒక వీడియో బయటకు వస్తే ఇంకా వైరల్ అవుతుంది. అది మేము బాగుంటుంది, ఇప్పుడు మా లైఫ్ బాగుంటుంది, తన లైఫ్ బాగుంటున్నప్పుడు ఇంకా మధ్యలో ఇవన్నీ వద్దు. సో లిరికి చెప్పాను, లిరియే చెప్తాడు, వద్దులే అమ్మా మనం బాగున్నాం కదా, బర్త్డేకి ఫోన్ చేస్తాడు, నేను మాట్లాడతాను అంతే. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? లిజి నాతోనే ఉంటాడు. ఇప్పుడు హైదరాబాద్ ఫుల్ పూర్తిగా షిఫ్ట్ అయిపోయారా? షిఫ్ట్ అయిపోయాను. మనోడు ఏం చదువుతున్నాడు? ఇప్పుడు 5th క్లాస్ ఆడు. 5th క్లాస్ వాడికి ఇన్ని మాటలు చెప్తున్నా? పర్లేదు, అంటే వాడు చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నాడు కదా, చూస్తున్నాడు కాబట్టి వానికి అన్ని తెలుసు. ఇప్పుడు ఒక అంటే వానికన్నా ఎక్కువ నేను మిస్ అవుతాను అనమాట. వాడు చెప్తా ఉంటాడు అందరికి, నాకన్నా మా మమ్మీకి నేను మిస్ యూ చెప్తానే ఉంటాను అనమాట. 5 days వెళ్తాం మనం షూట్ కి, అలా అప్పుడప్పుడు మిస్ అవుతాను, వాడు కూడా మిస్ అవుతాడు బాగా. మా ఇద్దరిని చూస్తే నువ్వు షాక్ అవుతావు, అమ్మ కొడుకులా ఉన్నాం, ఫ్రెండ్స్ లా ఉంటాం. వాడు ఏదో నాకు ఇక్కడికి ఉంటాడు, హైటాడు ఇక్కడికి ఉంటాడు. చెప్పుకోవచ్చు బాధలు వాడు ఇంకొంచెం పెద్దగా అయితే నేనైతే వాడిని పట్టుకొని నా కొడుకు ఇట్లా ఇది ఈ మూవీ ఉంటది కదా రవితేజదున్న, అది నీవే సాంగ్, అలా ఉంటాం మేమిద్దరం, అలా ఉంటాం చూడండి కొంచెం అయితే. ఇంకా అంతే. మీ అబ్బాయి ఒకవేళ ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకుంటాను, నాకు ఈ అమ్మాయి నచ్చింది అంటే నీ రియాక్షన్ ఏంటి? చేసుకోరా అంటాను, వానికి ఇష్టం కదా, అని ఇష్టం ఉంటే. అంటే లవ్ ఎందుకురా అలా అన్నాను. ఇప్పుడు మాది అలా అయిందని అందరిది అలా అవుతుందని అనుకోలేం కదా, కొందరు మంచి వాళ్ళు ఉంటారు, యాక్చువల్లీ మ్యారేజ్ ఇలా రాసి పెట్టుంది.